గురువుగారు 2025-26కు సంబంధించి మిథున రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయండి? కన్యా మిథునయోర్ బుధ. మిథున రాశికి అధిపతి బుధుడు. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2 పాదాలు ఖచ్చితంగా మనకి మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారు ఎదురేటి కన్నా చాలా అద్భుతంగా రాణిస్తారు. ఆదాయం 14, వ్యయం 2 కింద, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3 కింద ఈ యొక్క వ్యవహారం అనేటువంటిది మిథున రాశి వారి యొక్క వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. చక్కటి ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా అవలంబిస్తూ ఉంటారు. నూతనోత్సాహం అనేటువంటిది ఈ యొక్క రాశి వారికి మెరుగుపడుతూ ఉంటుంది. ఇదివరకటి కన్నా మనకి కొంతమంది చూస్తూ ఉంటే ఇతని ముఖంలో వర్చస్సు లేకుండా అలాగా కళావిహీనంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ సంవత్సరం విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరంలో చక్కటి ముఖవర్చస్సు కలవారై ఉంటారు. వారిని అందరూ గౌరవించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారిని ఎదుటి కన్నా ఎక్కువ గౌరవించడం ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే అష్టమశని ప్రభావం అనేటువంటిది పూర్తిగా తొలగిపోయి చక్కటి దేహారోగ్యం పొందుతారు. కొంచెం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కానీ ధర్మ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మానసిక స్థితి మాత్రం కొంచెం అదుపులో ఉంచుకోవాలి. మనస్సును కొంచెం అదుపులో ఉంచుకోవడం చేత మనకి గౌరవ ప్రతిష్టలు కొంచెం చాలా బాగా పెరుగుతాయి. జన్మరాశిలో గురు సంచారం వల్ల మనకి ఎప్పుడు కూడా ముఖవర్చస్సు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాలి. మీ యొక్క భాగస్వామి ఎవరైతే పెళ్ళైన వారు, వివాహ జీవితంలో ఉన్నవారు ఎవరైతే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కొంచెం పట్టించుకుని వాళ్ళతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. చక్కగా కేతు సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక కేజింపావు శనగలు దానం చేసి గురునికి శాంతి చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాగ్రత్తలు పాటించడం చేత మీ యొక్క మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు. గతంలో తీరిన పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా ఉంటారు ఈ సంవత్సరం. పెద్దగా భయపడక్కర్లేదు.